వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారతదేశానికి యూరోపియన్ల రాక. సాధారణంగా మనం గత వీడియోలో రెండు వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నాం. మరి ఈ వీడియోలో డ్రెయిన్స్ నుండి మరి ఏ విధంగా యూరోపియన్లు ఎందుకోసం భారతదేశానికి వచ్చారు ఈ విషయాన్ని గమనిస్తే ప్రధానంగా 3 అవసరాల నిమిత్తం వ్యాపార కోణంలో వారు భారతదేశానికి రావడం జరుగుతుంది. అందులో మొదటి అవసరాన్ని గమనిస్తే నూలు నూలు కోసం, వస్త్రాలు వడకడానికి కావలసిన నూలు కోసం అనగా పత్తి కోసం రావడం జరుగుతుంది. రెండవది మాంసాన్ని నిల్వ చేసుకోవడానికి అవసరమైన సుగంధ ద్రవ్యాల కోసం రావడం జరుగుతుంది. అదేవిధంగా మూడవది పట్టు కోసం రావడం జరుగుతుంది. ఇలా 3 ప్రధాన వస్తువుల కోసం వ్యాపార నిమిత్తం యూరోపియన్ సమూహాల నుండి 5 వ్యాపార సమూహాలు భారతదేశానికి వచ్చాయి. వాటిలో మనకి 3వ సమూహాన్ని కనుక గమనిస్తే డేన్స్ అంటున్నాం. ఇక్కడ డ్రెయిన్స్ లేదా డేన్స్ అంటున్నాం. మరి ఎవరు ఈ డేన్స్? ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? ఐరోపా లేదా యూరప్ ఖండంలోని ఏ ప్రాంతానికి సంబంధించిన వారు? గమనిస్తే వీరు డెన్మార్క్ దేశానికి సంబంధించిన వ్యక్తులు. అందుకే వీళ్ళను డెన్మార్క్స్ లేదా డేన్స్ లేదా డెయిన్స్ అంటున్నాం. డేన్ అంటున్నాం. చూడండి, డేన్స్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు డెన్మార్క్ ప్రాంతానికి సంబంధించిన యూరోపియన్ వ్యాపారస్తులు. మరి వీరి యొక్క కంపెనీ ఏంటి? డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. 1616లో ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. సో క్లియర్గా గమనించండి, ఇది 3వ కంపెనీగా మనం 3వ వర్గంగా భావిస్తున్నాం. సో ఈ 5 వర్గాల తర్వాత వారి యొక్క వరుస క్రమం, వారు భారతదేశం నుండి వెళ్ళిన క్రమాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ గమనిస్తే డేన్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్లియర్గా గమనించండి. ఇక్కడ ఈస్ట్ ఇండియా అంటే ఏంటిది? తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలతో వ్యాపారం చేయడానికి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది 1616లో. మరి ఇలాంటి ఈ డేన్స్ భారతదేశ కేంద్రంగా తమ వ్యాపార స్థావరాలని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? 1వ స్థావరాన్ని గమనిస్తే శ్రీరాంపురంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ శ్రీరాంపురం ఎక్కడ ఉంది? గమనిస్తే బెంగాల్ కేంద్రంగా ఉండడం జరుగుతుంది. సో 2వ స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? ట్రంక్వీబార్ లేదా ట్రాంక్వీబార్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ట్రాంక్వీబార్ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉంది? గమనిస్తే తంజావూరు కేంద్రంగా ఉండడం జరుగుతుంది. సో ఇవి 2 కేవలం డేన్స్ యొక్క ప్రధాన స్థావరాలుగా ఉండడం జరుగుతుంది. అతి తక్కువ స్థావరాలు కలిగిన యూరోపియన్ సమూహంగా మనము డేన్స్ను గుర్తించడం జరుగుతుంది. క్రమంగా బ్రిటిష్ వారితో జరిగిన వాదోపవాదాల వలన, వైరుధ్యాల వలన క్రమంగా వారి యొక్క పరిశ్రమలని బ్రిటిష్ వారికి అమ్మాల్సిన పరిస్థితి అనేది ఏర్పడడం జరుగుతుంది. మొత్తంగా 1845 నాటికి ఇంగ్లీష్ వారికి తమ స్థావరాలను అమ్మారు. ఎన్ని స్థావరాలు ఉన్నాయి? మరికి శ్రీరాంపురం 1 అవుతుంది, ట్రంక్వీబార్ 2 అవుతుంది. ఈ రెండింటిని వారికి అమ్మడం జరుగుతుంది. మరి ఎంతకు అమ్మారు? గమనిస్తే దాదాపుగా 1,20,00,000కు అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. భారతదేశానికి సంబంధించి వీరు భౌగోళికంగా కానీ, వారసత్వంగా కానీ, కుటుంబపరంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏ వ్యక్తి ఎవరిది ఎవరి కోసం అమ్మాడు చూడండి. సో డేన్స్ ఎవరో తెలియదు, ఇంగ్లీష్ ఎవరో తెలియదు. వీరు తమ స్థావరాలు వారికి కావని భౌగోళిక ప్రాంతాన్ని వారికి కాని వ్యక్తులకు అమ్మారు. చూడండి, 1,20,00,000కు అమ్మారు. అంటే ఆ రోజే అంత వాల్యూ ఉంది అంటే ఆ వ్యాపార సామ్రాజ్యాలు, ఆ వ్యాపార స్థలాలు ఎంత కీలకమైనవో గమనించండి. సో క్లియర్గా గమనిస్తే డేన్స్ అవుతున్నారు. ఆ డేన్స్ తర్వాత వచ్చిన 4వ వర్గంగా మనం గమనిస్తే బ్రిటిష్ వారు అంటున్నాం. ఇది వరుస క్రమం కాదు, మనం చారిత్రక క్రమంగా గమనిస్తున్నాం అంతే ఒక్కొక్క వర్గాన్ని. అందులో 4వ వర్గాన్ని మనము బ్రిటిష్ వారుగా పిలవడం జరుగుతుంది. మరి బ్రిటిష్ వారిని మనం చరిత్రలో ఏ పేరుతో పిలుస్తున్నాం? గమనిస్తే వీరిని ఇంగ్లీష్గా పిలవడం జరుగుతుంది లేదా లండన్ వాసులుగా పిలవడం జరుగుతుంది. సో లండన్ సమూహానికి సంబంధించి భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన యూరోపియన్ లేదా ఐరోపా వ్యాపారస్తులని మనము బ్రిటిష్ వ్యాపారస్తులుగా పిలవడం జరిగింది. మరి ఇలాంటి బ్రిటిష్ వ్యాపారస్తులు భారతదేశంతో వ్యాపారం చేయడం కోసం ఇలాంటి కంపెనీని ఏ పేరుతో ఏర్పాటు చేశారు? మొట్టమొదటిగా గమనిస్తే దాదాపుగా 200 మంది సాహసోపేతమైన ఇంగ్లీష్ వ్యాపారస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వ్యాపారంలో లాభార్జన అనేది ప్రత్యేకంగా ప్రధానాంశంగా ఉండడం జరుగుతుంది. భారతదేశంతో వ్యాపారం చేస్తే లాభాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం క్లియర్గా అక్బర్ కాలంలోనే ఇది కనబడుతుంది. చూడండి, బ్రిటిష్ వారు అంత ఈజీగా పెట్టుబడులు పెట్టరు. కాబట్టి ఏం చేశారు? మొదటగా అసలు భారతదేశం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందా? ఒకవేళ భారతదేశంలో పెట్టుబడులు పెడితే మనకు లాభం వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలను పరిశీలించడం కోసమే అక్బర్ కాలానికే బ్రిటిష్ వారి యొక్క ఒక బృందం భారతదేశానికి రావడం జరుగుతుంది. పూర్తిగా లోతుగా పరిశీలించిన బృందం తన నివేదికను ఇస్తుంది. ఏమని? భారతదేశం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం, అత్యధిక లాభాలు రావడానికి కూడా
ఆస్కారం ఉంది. దీంతో బ్రిటిష్ సమూహాలు, అందులో సాహసోపేతమైన బ్రిటిష్ సమూహాలు దాదాపుగా 200 మంది ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు, ఒక ట్రూప్గా ఏర్పడ్డారు. ఆ ట్రూప్నే మనం ఏమంటాం? ది కంపెనీ ఆఫ్ అడ్వెంచర్ అంటున్నాం. ది కంపెనీ ఆఫ్ అడ్వెంచర్ అనేది పెట్టుబడితో పెట్టడం జరుగుతుంది. దాదాపు 60,000 పౌండ్లతో దీన్ని నెలకొల్పడం జరుగుతుంది. క్రమంగా తూర్పు దేశాలైన భారత్తో పాటు ఇతర తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి అనుమతి తీసుకోవాలి. ఆనాటి లండన్ ప్రాంతం ఎవరి అధీనంలో ఉంది? ఇప్పటికి కూడా రాణి పేరు మీదనే రాజ్యం అనేది కొనసాగుతుంది. అంటే రాజరికం అనేది కనబడుతుంది, మోనార్కీ అనేది కనబడుతుంది. కాబట్టి వీళ్ళు తూర్పు దేశాలతో వ్యాపారం చేయడానికి కావలసిన అనుమతిని పొందాలి. మరి ఎవరి నుండి అనుమతి పొందాలి? బ్రిటన్ రాణి నుండి అనుమతి పొందాలి. మరి ఆ సందర్భంలో బ్రిటన్ రాణి ఎవరు? రాణి ఎలిజబెత్ అవుతుంది. సో రాణి ఎలిజబెత్కి వాళ్ళు విన్నవించుకున్నారు, మేము కంపెనీ ఆఫ్ అడ్వెంచర్ను ఏర్పాటు చేశాం, ఇంత పెట్టుబడితో ఏర్పాటు చేశాం, భారతదేశంతో వ్యాపారం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి. మొత్తంగా అనుమతిస్తుంది 1600 డిసెంబర్ 31వ తేదీన. క్రీస్తకం 1600 డిసెంబర్ 31వ తేదీన అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ అనుమతి యొక్క అర్థం ఏంటి? ఎలాంటి అనుమతి ఇచ్చింది ఇక్కడ గమనించాలి. వాటిని ఏకస్వామ్య హక్కులు అంటున్నాం, లేదా ఏకస్వామ్య హక్కులుగా పిలవడం జరుగుతుంది. సో ఏకస్వామ్య హక్కులుగా పిలువబడుతున్నాం. ఏకస్వామ్య హక్కులు అంటే మోనోపోలిక్ రైట్స్ అంటున్నాం. సో ఈ మోనోపోలిక్ రైట్స్ అనేవి ఎప్పటి వరకు కొనసాగుతాయి చూడండి. మనకు క్లియర్గా 1857 తిరుగుబాటు వరకు కొనసాగుతాయి చూడండి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. క్రమంగా ఈ తిరుగుబాటు జరగడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి భారతదేశాన్ని తమ చెప్పు చేతుల్లోకి నేరుగా తన పరిపాలనలోకి తీసుకుంటుంది. అందుకే 1858 బ్రిటన్ రాణి స్టేట్మెంట్ అంటాం, విక్టోరియా స్టేట్మెంట్ అంటున్నాం. బాగా గమనించాలి. సో ఏకస్వామ్య హక్కులని గుర్తిస్తూ రాయల్ చార్టర్ను విడుదల చేయడం జరుగుతుంది. రాయల్ రాజరికం నుండి విడుదల చేయబడిన ఒక ఫర్మానా మనం సాధారణంగా ఏమంటాం? రాష్ట్రపతి విడుదల చేసే ఒక ఉత్తర్వు లాంటిది అనొచ్చు. అలాంటి రాయల్ చార్టర్ ఎప్పుడు విడుదల చేసింది? 1600 డిసెంబర్ 31న విడుదల చేయడం జరుగుతుంది. కాలక్రమంలో మొదటి జేమ్స్ కాలంలో గమనిస్తే, సో మొదటి జేమ్స్ కాలంలో నౌకాధికారి ఎవరా? నౌకాధికారి విలియం హాకిన్స్ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశానికి వచ్చాడు, ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి అనుమతి తీసుకోవాలనుకుంటున్నాడు. మరి ఆ కాలంలో భారతదేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? మొఘల్ సుల్తాన్లు పరిపాలిస్తున్నారు. బలమైన మొఘల్ సుల్తాన్లు పరిపాలించడం జరుగుతుంది. మరి అలాంటి బలమైన మొఘల్ సుల్తాన్లలో మనకు జహంగీర్ ఉంటున్నాడు. సో జహంగీర్ ఉంటున్నాడు. సలీం నూరుద్దీన్ జహంగీర్ సుల్తాన్గా ఉండడం జరుగుతుంది. జహంగీర్ ఆస్థానానికి వచ్చాడు విలియం హాకిన్స్. జహంగీర్తో మంతనాలు జరుపుతున్నాడు, ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి అనుమతిని కోరుతున్నాడు. మరి ఈ సందర్భంలో ఇంటర్ఫీర్ అయిన వాళ్ళు ఎవరు? పోర్చుగీస్ వారు అవుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పోర్చుగీస్ వారే భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చిన మొదటి యూరోపియన్లు, భారతదేశం నుండి వెళ్ళిన చివరి యూరోపియన్లు కూడా పోర్చుగీస్ వారే. అప్పటికి వాళ్ళు పాగా వేశారు, అనేక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. రాజరికంలో తమకంటూ ఒక క్రియేషన్ని, ఒక పదవిని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది, ఒక అధికారాన్ని క్రియేట్ చేసుకున్నారు. తద్వారా వాళ్ళు జహంగీర్కు నచ్చజెప్పారు, వాళ్ళకు మీరు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదు అంటే. సింపుల్, పోర్చుగీస్ వారి యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఎలాంటి అనుమతి పొందలేకపోయాడు విలియం హాకిన్స్. సో 1608 9వ సంవత్సరంలో ఈ సంఘటన జరుగుతుంది. జహంగీర్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదు కాబట్టి హాకిన్స్ తిరిగి ఉట్టి చేతులతోనే వెళ్ళిపోయాడు చూడండి. సో ఇలాంటి సందర్భంలో రెండోసారి ప్రయత్నం అనేది జరుగుతుంది. ఆ రెండోసారి ప్రయత్నం ఏంటి? 1614 నుండి 1615 మధ్య థామస్ రో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది. ఈ థామస్ రో చాలా చిలాకి వ్యక్తి చూడండి. చాలా నాటకీయంగా అనుమతిని పొందడం జరుగుతుంది. ఏ విధమైన అనుమతి? క్లియర్గా మన విలియం హాకిన్స్ చెప్పాడు, అక్కడ పోర్చుగీస్ వారు స్థిరపడ్డారు, వారు బలమైన వ్యక్తులుగా ఉన్నారు, వారి మాటలకే జహంగీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, కాస్త జాగ్రత్త. కాబట్టి ట్విస్ట్ క్రియేట్ చేస్తారు చూడండి. జహంగీర్తో నేరుగా మంతనాలు జరుపుతూ, ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ లేకుండా నేరుగా మంతనాలు జరిపి జహంగీర్ను ఒప్పించడం జరుగుతుంది. అతని నుండి అనుమతి పొందడం జరుగుతుంది. సో మరి అలా అనుమతి పొందిన మొట్టమొదటి ఫ్యాక్టరీ ఏంటి అంటే సూరత్ ఫ్యాక్టరీ అవుతుంది. సూరత్ ఫ్యాక్టరీకి అనుమతి థామస్ రో పొందడం జరిగింది జహంగీర్ నుండి. మొత్తంగా ఫ్యాక్టరీ యొక్క ప్రస్థానం అనేది ప్రారంభమవుతుంది 1616 నాటికి.
సో క్లియర్గా గమనిస్తే ఇలాంటి క్రమంలోనే బ్రిటిష్ వారు క్రమక్రమంగా తమ ఫ్యాక్టరీలను విస్తరించుకున్నారు, భారతదేశంలో వ్యాపారాన్ని విస్తరించడం జరుగుతుంది. మరి ఇలాంటి వ్యాపార వ్యవహారాలను కొనసాగించడం కోసం కోటల నిర్మాణాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. బలమైన కోటలను నిర్మించారు. మరి ఇంగ్లీష్ కాలంలో నిర్మించబడిన బలమైన కోటలు ఏంటి గమనిస్తే ఒకటి 1639వ సంవత్సరంలో కనబడుతుంది. మరి ఏంటి ఆ కోట? చెన్నై కేంద్రంగా చెన్నై ఫ్యాక్టరీకి గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా, చివరి తర్వాత హసన్ తానిషా ఉంటాడు చూడండి. కుతుబ్ షాహీ సుల్తాన్ అయిన అబ్దుల్లా కుతుబ్ షా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏ విధంగా ఏర్పాటు చేశారు అబ్దుల్లా కుతుబ్ షా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గమనించాలి. ఒకటి అబ్దుల్లా కుతుబ్ షా ఒకరవుతున్నారు, అబ్దుల్లా కుతుబ్ షా. రెండో వ్యక్తి ఎవరవుతున్నారు? ఫారూక్ షియర్. ఈ ఇద్దరు గోల్డెన్ ఫర్మానాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటి గోల్డెన్ ఫర్మానా? బంగారు ఫర్మానా లేదా గోల్డెన్ ఫర్మానా అంటాం. అసలు దాని అర్థం ఏంటి? గోల్డెన్ ఫర్మానా అంటే బంగారు పత్రంపై రాయబడిందని అర్థమా? కాదు. ఇక్కడ గమనిస్తే స్వేచ్ఛాపూరిత హక్కులు అంటున్నాం. ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా స్వేచ్ఛాపూరితంగా ఉండే హక్కులను మనం ఏమంటున్నాం? మనము క్లియర్గా గోల్డెన్ ఫర్మానాగా భావించవచ్చు. క్లియర్గా గమనిస్తే 1691వ సంవత్సరానికి మొఘల్ సుల్తాన్ ఫారూక్ షియర్ బంగారు ఫర్మానాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే 1621లో పులికాట్, 1641లో సెయింట్ జార్జ్ కోటను స్థాపించారు. బలంగా వాళ్ళు స్థిరపడడం జరుగుతుంది భారతీయ సమాజంలో. మరి ఇలాంటి క్రమంలోనే సెయింట్ జార్జ్ కోట, సెయింట్ విలియం, సెయింట్ జార్జ్, సెయింట్ కడలూరు అంటున్నాం. ఇలాంటి కోటలు మొత్తం బ్రిటిష్ కాలంలోనే నిర్మించబడుతున్నాయి. అందులో మొదటి కోటను గమనిస్తే సెయింట్ జార్జ్ కోట. మరి ఏ విధంగా నిర్మించబడింది? దీనికి సంబంధించిన భౌగోళిక ప్రాంతం ఎవరి నుండి తీసుకోబడింది గమనిస్తే 1639 నుండి 41 మధ్య అంటున్నాం. 41 మధ్య మనకు ఫ్రాన్సిస్ డ్రేక్. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు ఎవరు గమనిస్తే ఫ్రాన్సిస్ డ్రేక్ అనేవాడు ఇంగ్లీష్ అధికారి అవుతున్నాడు, ఆంగ్లేయ అధికారి, ఇంగ్లీష్ అధికారి అవుతున్నాడు. ఇంపార్టెంట్. ఈ ఇంగ్లీష్ అధికారి ఫ్రాన్సిస్ డ్రేక్ చంద్రగిరి రాజు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సో చంద్రగిరి రాజు దగ్గరికి వెళ్ళి అనుమతి పొందడం జరుగుతుంది. సో అనుమతి ప్రకారమే సెయింట్ జార్జ్ కోట అనేది ఏర్పాటు చేయబడుతుంది. చెన్నాపట్నం రూపుదిద్దుకుంటుంది. చంద్రగిరి రాజుకు అవసరం వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధి చెందితే ఆ ప్రాంత ప్రజలకి ఆర్థిక వెసులుబాటు అనేది ఏర్పడుతుంది. సో మొత్తంగా సెయింట్ జార్జ్ కోట అనేది 1639 నుండి 41 వరకు అది పూర్తి చేయబడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే మరిన్ని కోటలు అలాంటి విస్తరణలో భాగంగా గమనిస్తే సెయింట్ డేవిడ్ కోట అంటున్నాం. మరి ఏంటి సెయింట్ డేవిడ్ కోట? ఎక్కడ ఉంది సెయింట్ డేవిడ్ కోట గమనిస్తే ఇది కడలూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడడం జరిగింది. బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఏర్పడిన మరో బలమైన కోటగా మనం భావించవచ్చు. అదేవిధంగా సెయింట్ విలియం కోట అంటున్నాం. చాలా ఇంపార్టెంట్. కోల్కతా చీకటి గది ఉదంతానికి కారణమైన కోట సెయింట్ విలియం కోట అని అవుతుంది. మరి అలాంటి సెయింట్ విలియం కోట ఎక్కడ ఉంది? కోల్కతా కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. బ్రిటిష్ వారు నిర్మించిన అత్యంత బలిష్టమైన కోటగా మనం సెయింట్ విలియం కోటను భావించడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళు కోటలు విస్తరిస్తూ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేయడం జరిగింది. సో మరి ఈ సెయింట్ విలియం కోటను ఎవరు ఏ సందర్భంలో నిర్మించారు? ఏ ప్రాంతాల కలయికగా నిర్మించడం జరుగుతుంది బాగా గమనించాలి. జాబ్ చార్నిక్ అంటున్నాం. అతన్ని మనము జాబ్ చార్నిక్ అంటున్నాం. జాబ్ చార్నిక్ ఎప్పుడు? 1687-90 మధ్య అంటున్నాం. చార్నిక్ 1687-90 మధ్య ఈ నిర్మాణం అనేది పూర్తి చేయబడడం జరుగుతుంది. మరి ఈ నిర్మాణం అనేది సెయింట్ విలియం కోట అనేది 3 ప్రాంతాల కలయిక. అంటే ఆ సెయింట్ విలియం కోట విస్తరించబడిన కోల్కతా నగరం అనేది మనకు 3 ప్రాంతాల కలయికగా ఉండడం జరుగుతుంది. మరి ఆ 3 ప్రాంతాలు ఏంటి? ఒకటి సూతానుతి అంటున్నాం, రెండోది కాళీఘాట్ అంటున్నాం, మూడోది గోవిందాపూర్ అంటున్నాం.
గోవిందాపూర్, ఇలా 3 ప్రాంతాలు, 3 గ్రామీణ ప్రాంతాలు కలిపి అతడు జాబ్ చార్నెక్ కోల్కతా మహానగరాన్ని రూపొందించడం జరుగుతుంది. అది ప్రస్తుతం కోల్కతా, ఆనాడు అది 3 ప్రాంతాల కలయికగా ఉండడం జరిగింది. మరి అలాంటి 3 ప్రాంతాల కలయిక 1690 నాటికి ఒక పటిష్టమైన, ఒక బలమైన కోల్కతా నగరంగా మార్పు చెందడం జరిగింది. అలాంటి క్రమంలోనే బ్రిటిష్ అధికారుల చేత ముంబై అనేది ఒక ఆర్థిక నగరంగా మారింది. మరి ఎవరి చేత ఇది ఆర్థిక నగరంగా, ఒక అత్యున్నతమైన ఆర్థిక వ్యాపార కేంద్రంగా మార్పు చెందించబడింది? గమనిస్తే ఆక్సిడన్ అంటున్నాం. ఆక్సిడన్ లేదా ఆక్సిడన్ లేదా ఆక్సిడన్, జిరాల్డ్ ఆంగియర్ వంటి గొప్ప వర్తకులు అంటే బ్రిటిష్ వ్యాపారస్తులు గొప్ప వర్తక కేంద్రంగా దీన్ని బొంబాయి నగరాన్ని మార్చడం జరుగుతుంది. ఒక వ్యాపార కేంద్రంగా, ఒక బలిష్టమైన వ్యాపార సెంటర్గా మార్చారు జిరాల్డ్ ఆంగియర్ ఆక్సిడన్. అదేవిధంగా జహంగీర్ వ్యాధిని నయం చేసినందుకు బ్రిటిష్ వైద్యుడు గాబ్రియల్. ఈ గాబ్రియల్ ఎవరు? బ్రిటిష్కు సంబంధించిన ప్రముఖ వైద్యుడు, డాక్టర్. ఆనాటి జహంగీర్కి వచ్చిన నయం కాని వ్యాధిని తన వైద్యం ద్వారా నయం చేయడం జరుగుతుంది. తన ప్రాణాలు కాపాడడం ద్వారా అతనికి అష్యూరెన్స్ ఇస్తాడు, నీకేం కావాలో కోరుకోమని. అలాంటి సందర్భంలో ఇవ్వబడింది కోల్కతా. ఈ కోల్కతా అనే ప్రదేశాన్ని గాబ్రియల్ అనే బ్రిటిష్ వైద్యునికి జహంగీర్ ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇలాంటి సందర్భంలోనే బ్రిటిష్ కాలంలో కట్టబడిన ప్రముఖ నిర్మాణాలు ఏంటి? అనేక నిర్మాణాలు కట్టబడ్డ ఒక పార్లమెంటు భవనాన్ని గమనించవచ్చు, ఒక ఇండియా గేటును గమనించవచ్చు. సో అనేక కట్టడాలు వీరి కాలంలో అనేక వాస్తుశైలిల రూపంలో కట్టబడ్డాయి. అలాంటి కట్టడాలలో ఇండియా గేట్ అనేది ఒకటి. మరి ఏంటి ఇండియా గేట్? సో ఇండియా గేట్ ఏంటి? ఇండియా గేట్ గమనించాలి. ఇక్కడ దీనిని ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ఆర్చ్ అంటున్నాం. ఆల్ ఇండియా వార్ మెమోరియల్ ఆర్చ్ అంటున్నాం. మనం ఆ ఆర్చ్ ఎందుకు నిర్మించబడింది? ఎక్కడ? ఢిల్లీ కేంద్రంగా నిర్మించబడడం జరుగుతుంది. మరి దీన్ని రూపొందించిన రూపశిల్పి ఎవరు? ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరు? గమనిస్తే ఇక్కడ ప్రధాన ఆర్కిటెక్ట్ ఎవరవుతున్నారు? ఎడ్వర్డ్ లుటిన్స్ అంటున్నాం. ఎడ్వర్డ్ లుటిన్స్ దీని యొక్క రూపశిల్పిగా, ఆర్కిటెక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించండి, యక్కా యాదగిరి ఏ విధంగా 1969 అమరవీరుల స్తూపాన్ని నిర్మించాడో అలాగే ఇక్కడ ఎడ్వర్డ్ లుటిన్స్ నిర్మించడం ఇండియా గేట్ యొక్క ప్రధాన ఆర్కిటెక్ట్గా ఉంటాడు. ఇతడు మరొక 2-3 నిర్మాణాలలో కూడా కనబడతాడు. చూడండి, గమనిస్తే మరి ఇది ఎందుకు కట్టబడింది? ఇండియా గేట్ దేని యొక్క జ్ఞాపకార్థం కట్టబడింది? సో వాట్ ఈస్ ద మెమోరియల్? సో వాట్ ఈస్ ద మెమోరీ అంటే ప్రపంచంలో చనిపోయిన అంటే మొదటి ప్రపంచం అంటే క్లియర్గా మొదటి ప్రపంచ యుద్ధ సందర్భంలో చనిపోయిన వ్యక్తులు అంటున్నాం. సో మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుండి 18 మధ్య నిర్వహించబడింది. సో ఇందులో దాదాపుగా 70,000 మంది సైనికులు మరణించడం జరుగుతుంది. ఆ సైనికుల జ్ఞాపకార్థం ఢిల్లీ కేంద్రంగా నిర్మించబడిందే ఇండియా గేట్. ఏమవుతుంది? మెమోరియల్ అంటున్నాం. చూడండి, ది వార్ ఆఫ్ మెమోరియల్ అంటున్నాం. అదే మొదటి ప్రపంచ యుద్ధానికి చిహ్నంగా వారికి, ఇప్పుడు 1969 ఉద్యమానికి చిహ్నంగా, అందులో మరణించిన వారికి చిహ్నంగా, జలియన్ వాలాబాగ్ సందర్భంలో మరణించిన వారికి చిహ్నంగా, ఇలా మనం గమనిస్తే ఇంద్రవల్లి కేంద్రంగా నిర్మించిన స్తూపాన్ని గమనించండి. ఇలా ఒక యుద్ధ సంఘటనలో కానీ, ఒక ప్రధాన సంఘటనలో కానీ మరణించిన వారి జ్ఞాపకార్థాలు కట్టబడతాయి. ఇది కూడా మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించబడడం జరిగింది. అలాంటి క్రమంలోనే బ్రిటిష్ కేంద్రంగా బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడిన మరో అద్భుతమైన కట్టడం పార్లమెంట్ భవనం అవుతుంది. సో పార్లమెంట్ భవనాన్ని ఢిల్లీ కేంద్రంగా ఎవరు ప్రధానంగా రూపొందించడం జరిగింది? అందులో గమనిస్తే మొదటి వ్యక్తి ఎడ్వర్డ్ ల్యూటిన్స్ అంటున్నాం, హెర్బర్ట్ బేకర్ అంటున్నాం. ఇద్దరు, హెర్బర్ట్ బేకర్, ఎడ్విన్ ల్యూటిన్స్ అనే వ్యక్తులు ఈ పార్లమెంట్ భవనానికి డిజైన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి క్రమంలోనే మరో భవనాన్ని గమనిస్తే రాష్ట్రపతి భవన్ అంటాం. మరి రాష్ట్రపతి భవన్ యొక్క అసలు పేరేంటి? సో రాష్ట్రపతి భవన్ యొక్క అసలు పేరు వైస్రాయ్ రీగల్ ప్యాలెస్ అంటున్నాం. సో వైస్రాయ్ రీగల్ ప్యాలెసే కాలక్రమంలో రాష్ట్రపతి భవన్గా మారడం జరుగుతుంది. మరి దీని యొక్క రూపశిల్పి ఎవరు? గమనిస్తే ఎడ్వర్డ్ లుటిన్స్ అంటున్నాం. ఎడ్వర్డ్ లుటిన్స్ కూడా దీని యొక్క రూపశిల్పిగా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే గేట్వే ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇండియా గేట్ వేరు, గేట్వే ఆఫ్ ఇండియా వేరు.
సో మరి గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ, ఎవరి చేత, ఏ సందర్భంలో నిర్మించబడింది? బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడుతుంది. మరి ఎందుకు, ఏ సంవత్సరంలో నిర్మించబడింది? గమనిస్తే ముంబై కేంద్రంగా 1911లో. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 10-11వ సందర్భాన్ని గమనిస్తే మనకు వందే మాతర ఉద్యమం చివరి దశలకు వస్తుంది. వందే మాతర ఉద్యమం యొక్క ప్రధాన అంశం ఏంటిది? బెంగాల్ విభజనను రద్దు చేస్తూ ప్రకటన చేయాలి. కాబట్టి ఆ ప్రకటన చేసే సందర్భంలో ఇది గమనించవచ్చు. సో 1911 నాటికి ఇంగ్లాండ్ రాజు 5వ జార్జ్ 5 అంటున్నాం, అతని యొక్క భార్య మేరీ అంటున్నాం. ఇద్దరు నవదంపతులు భారతదేశాన్ని మొదటిసారిగా సందర్శించడం జరుగుతుంది. సో ఆ సందర్శనకు గుర్తుగా, వారు భారతదేశానికి వచ్చిన గుర్తుగా ఇది గేట్వే ఆఫ్ ఇండియా అనేది బొంబాయి కేంద్రంగా ఆనాడు బొంబాయి అవుతుంది. బాగా గమనించండి. సో బొంబాయి అనేది ఒక ప్రెసిడెన్సీ అవుతుంది. ప్రెసిడెన్సీ రాష్ట్రం కంటే పెద్దది. ఈనాటి మహారాష్ట్ర, ఈనాటి గుజరాత్ కలిస్తేనే ఆనాడు బొంబాయిగా పిలవడం జరుగుతుంది. దాని యొక్క ప్రధాన నగరం ముంబాయి అవుతుంది. సో ఇలా మన గేట్వే ఆఫ్ ఇండియా అనేది నిర్మించబడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే భారతదేశానికి వచ్చిన యూరోపియన్లలో చివరి వారు ఎవరు? ఫ్రెంచ్ వారు అవుతున్నారు. సో మరి ఈ ఫ్రెంచ్ వారు ఎవరు? ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు, ఏ సమూహానికి సంబంధించిన వ్యక్తులు? గమనిస్తే మనకు ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తులే మనకు ఫ్రెంచ్ వారుగా పిలువబడడం జరుగుతుంది. సో ఫ్రెంచ్ రివల్యూషన్ నుండి భారత రాజ్యాంగంలో అంశాలు తీసుకున్నాం. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఫ్రాన్స్ దేశానికి చెందిన వారే ఫ్రెంచ్గా పిలువబడుతున్నారు. దేశానికి వచ్చిన చివరి యూరోపియన్లు అవుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ క్రియేట్ అయింది చూడండి. భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు, భారతదేశానికి చివరగా వచ్చిన యూరోపియన్లు ఫ్రెంచ్ వారు అవుతున్నారు. సో భారతదేశం నుండి మొదటగా వెళ్ళిన యూరోపియన్లు ఎవరు? భారతదేశం నుండి చివరగా వెళ్ళిన యూరోపియన్లు అయితే పోర్చుగీస్ వారు. ఈ మూడింటికి ఆన్సర్ వచ్చింది చూడండి. ఇంకా క్వశ్చన్లకు ఆన్సర్ దొరుకుతుంది. ఇక్కడ దేశానికి వచ్చిన చివరి యూరోపియన్లుగా ఫ్రెంచ్ వారు పిలువబడడం జరుగుతుంది. మరి ఈ ఫ్రెంచ్ వారికి సంబంధించి తూర్పు దేశాలతో వ్యాపారం చేయడం కోసం ఒక పరిశ్రమ ఏర్పాటు చేయబడాలి, ఒక కంపెనీ ఏర్పాటు చేయబడాలి. మరి ఆ కంపెనీ ఏంటి? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం. సో మరి ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి కాలంలో, ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? గమనిస్తే ప్రధానమంత్రి విలియం కోల్బర్ట్ ఇతడు క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. జాన్ బాప్టిస్ట్ విలియం కోల్బర్ట్ అంటున్నాం. ఇతడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎవరికి ప్రధానమంత్రిగా ఉన్నాడు? లూయి 14వ లూయికి ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంది. అతనికి సలహా ఇస్తారు. ఇందులో మనం పెట్టుబడి పెడితే దేశ పరిపాలనకు సంబంధించిన ఆర్థికం సమకూరుతుంది, ఆర్థిక వ్యవహారాలు సమకూర్చబడతాయి, లాభదాయకంగా ఉంటుందని ఒప్పించి 14వ లూయి కాలంలో ప్రధానమంత్రి అయిన విలియం కోల్బర్ట్ 1664 నాటికి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా మనకు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664 నాటికి రూపుదిద్దుకోవడం జరిగింది. సో 1668లో తొలి స్థావరంని ఏర్పాటు చేశారు. 4 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే అప్పటికే బలంగా భారతదేశ సమాజంలో ఉన్నారు. ఎవరున్నారు? పోర్చుగీస్ రూపంలో, డచ్ రూపంలో, డ్రెన్స్ రూపంలో, ఇంగ్లీష్ రూపంలో బలంగా ఉండడం జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నారు. పోర్చుగీస్ వారైతే తీర ప్రాంతాలలో ఉన్నారు. డచ్ వారైతే ఏమవుతున్నారు? డచ్ వారు వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. అదేవిధంగా డ్రెన్స్ వాళ్ళు కేవలం 2 ప్రాంతాలలోనే స్థిరపడడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ వారు అప్పుడప్పుడే మరింత ఉధృత స్థాయిలోకి, ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఫ్రెంచ్ వారు దేశంలో మనగలగడం అంత ఈజీ కాదు. కాబట్టి 1668 నాటికి తొలి స్థావరాన్ని సూరత్ కేంద్రంగా స్థాపించడం జరుగుతుంది. మరి ఈ స్థావరాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్మించారు? గమనిస్తే ఫ్రెంచ్ గవర్నర్గా పిలువబడే ఫ్రాన్సిస్ కారన్. సో ఇతని ఆధ్వర్యంలో అది సూరత్ ఒక ప్రధాన స్థావరంగా రూపాంతరం చెందడం జరుగుతుంది. సో మచిలీపట్నం కేంద్రంగా 1669లో అంటున్నాం. సో 1669లో మనకి కుతుబ్ షాహీ సుల్తానులు ఆంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. దక్కన్ పీఠభూమిలోని భౌగోళిక ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది అబ్దుల్లా కుతుబ్ షా. సో ఈ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలోనే మచిలీపట్నానికి ఫ్రెంచ్ వారికి అనుమతి ఇచ్చాడు. మరి ఏ సంవత్సరంలో అనుమతి ఇచ్చాడు? 1669లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అనుమతి ప్రకారం మచిలీపట్నం కేంద్రంగా ఫ్రెంచ్ వారి స్థావరం ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా 1674 నాటికి
సూరత్ స్థావరం నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? పుదుచ్చేరికి లేదా పాండిచ్చేరికి వెళ్ళడం జరుగుతుంది. పాండిచ్చేరిని ప్రధాన స్థావరంగా మార్చారు. మరి ఈ మార్చడంలో ప్రధాన క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరు? గమనిస్తే ఇక్కడ హుబ్లీ, చందానగర్, యానాం, మలబార్, కరైకల్, మయే ఇలాంటి ప్రాంతాలు ఏంటి? ఫ్రెంచ్ వారికి సంబంధించిన ప్రధాన స్థావరాలుగా పిలువబడుతున్నాయి. సో ఈ ప్రధాన స్థావరాలలో మొట్టమొదటిది మనకి హుబ్లీ అనేది చాలా ఇంపార్టెంట్. చందానగర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు రావాల్సింది చూడండి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్తారు. అంటే 1954 నాటికి వెళ్ళిపోతారు చూడండి. ఆ సందర్భంలో మనకి ఈ ప్రాంతాలు భారతదేశంలో మమేకమవుతాయి, కలిసిపోవడం జరుగుతుంది. కాబట్టి క్లియర్గా ఈ ప్రాంతాలన్నీ ఏమవుతున్నాయి? ఫ్రెంచ్ వారి యొక్క స్థావరాలుగా పిలువబడడం జరుగుతుంది. సో 1673లో ఫ్రాన్సిస్ మార్టిన్ ఏం చేశాడు? పుదుచ్చేరి లేదా పాండిచ్చేరిలో పోర్ట్ లూయి కోటను నిర్మించడం జరుగుతుంది. 1674 నాటికి అది ప్రధాన స్థావరంగా మార్చబడుతుంది. సూరత్ నుండి వారి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడికి? పుదుచ్చేరి లేదా పాండిచ్చేరికి మార్చబడతాయి. సో మరి ఇలాంటి క్రమంలోనే భారత్లో ఫ్రెంచ్ అధికార స్థాపనకు మూల పురుషుడు ఎవరు? సో 1664లో ఏర్పాటు చేయబడిన ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరి నాయకత్వంలో భారతదేశంలో ఫ్రెంచ్ యొక్క స్థాపనకి దారితీసింది? గమనిస్తే అతన్నే ఫ్రాన్సిస్ మార్టిన్ అంటున్నాం. ఇతడే మూల పురుషుడిగా పిలువబడుతున్నాడు. క్రమంగా పుదుచ్చేరి నిర్మాత ఎవరు? పుదుచ్చేరిని ఎవరు నిర్మించారు? ఎవరి జ్ఞాపకార్థాన్ని నిర్మించడం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణ గమనిస్తే తాజ్మహల్ గమనించండి. షాజహాన్ తన భార్య జ్ఞాపకార్థాన్ని నిర్మించాడు. దీన్ని పోలిన మినీ తాజ్మహల్ కూడా ఉంది చూడండి. ఔరంగాబాద్ కేంద్రంగా ఔరంగజేబ్ తన భార్య జ్ఞాపకార్థం నిర్మిస్తాడు. బీబీ కా మక్బరా అంటాం చూడండి. సో బీబీ కా మక్బరా. అలాగే ఇక్కడ డూప్లే తన భార్య, ఎవరా భార్య? బేగం జోనా. సో బేగం జోనా జ్ఞాపకార్థం మనకి పుదుచ్చేరి అనేది నిర్మించబడుతుంది. మరి పుదుచ్చేరిగా మార్చబడింది అంటే దానికి అసలు పేరు ఉండాలి. ఇప్పుడు చూడండి, కోల్కతా అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ కోల్కతా అంటున్నాం, కానీ కోల్కతాలో ఎన్ని ఉన్నాయి? 3 గ్రామాలు ఉన్నాయి. అలాగే పుదుచ్చేరి యొక్క అసలు పేరు ఏమవుతుంది అంటే ఆ అసలు పేరే వలిగొండాపురము అవుతుంది. సో ఈ వలిగొండాపురాన్ని తన జ్ఞాపకార్థం పుదుచ్చేరిగా మార్చి దాన్ని అభివృద్ధి చెందించడం జరుగుతుంది. ఇప్పటికీ పాండిచ్చేరి కేంద్రంగా గమనిస్తే మనకు డూప్లే యొక్క విగ్రహాలు కనబడుతున్నాయి. క్లియర్గా గమనించండి. నెక్స్ట్, ఫ్రెంచ్ వారి కాలంలో మనకి థామస్ స్టీవెన్ అంటున్నాం. ఎవరి థామస్ స్టీవెన్? ప్రముఖ క్రైస్తవ మతబోధకుడుగా ఉన్నాడు. భారతదేశానికి వచ్చాడు. భారతదేశ కేంద్రంగా క్రైస్తవ మత భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. థామస్ స్టీవెన్ అంటున్నాం. అదేవిధంగా 1954లో, సో 1954 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రశ్నలు గమనించండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశాన్ని వీడిన యూరోపియన్ల వరుస క్రమం 3 మాత్రమే విడిపోతారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? అక్కడ డచ్ వారు వెళ్తున్నారు, డేన్స్ వారు వెళ్తున్నారు, ఇంగ్లీష్ వారు మాత్రమే వెళ్తున్నారు. ఈ ఇద్దరు వెళ్ళరు. పోర్చుగీస్ వారు మరియు ఫ్రెంచ్ వారు వెళ్ళరు. కాబట్టి ఇప్పుడు క్లియర్గా చూడండి, మొదటగా వెళ్ళిన వారు, చివరిగా వెళ్ళిన వారు వస్తుంది చూడండి. ఇక్కడ 1954 నాటికి దేశానికి యానాం, కరైకల్, పుదుచ్చేరి ప్రాంతాలని, ఈ 3 ప్రాంతాలని భారతదేశానికి అప్పగించి భారతదేశం నుండి వదిలి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెంచ్ వాళ్ళు. ఇప్పుడు క్లియర్గా గమనించండి. పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు అంటున్నాం? 1961 అంటున్నాం. అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళారంటున్నాం? 1954 అంటున్నాం. ఇది క్లియర్. ఇవి 2. ఇంగ్లీష్ వారు ఎప్పుడు వెళ్తున్నారు అంటున్నాం? 1947 అంటున్నాం. ఇది వెళ్ళిపోయారు. రైట్. డచ్ వారు అంటున్నాం. డచ్ వారు మనకేమవుతుంది? 1825 నాటికి భారతదేశం మొత్తాన్ని వెళ్ళిపోతున్నారు. సో క్లియర్గా డేన్స్ వారు అంటే 1845లో వాళ్ళు అమ్మేసి వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు క్లియర్ చూడండి, భారతదేశం నుండి వచ్చిన వాళ్ళు, భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు, మొదటిగా వెళ్ళిన వాళ్ళు డచ్ వాళ్ళు వెళ్ళిపోతారు, డేన్స్ వాళ్ళు వెళ్ళరు. సో మరి డచ్ వాళ్ళు మొదటిసారిగా భారతదేశం నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరగా వెళ్ళిన వారు పోర్చుగీస్ వారు అవుతున్నారు. మరి కంపెనీల వరుస క్రమం చూడండి, ఇది 1500 చివరిలోనే ఇది ఏర్పడుతుంది. మీకు 1500 సంవత్సరంలోనే, క్రీశకం 1500లోనే మనకు పోర్చుగీస్ ఏర్పడుతుంది. భారతదేశానికి వచ్చింది మాత్రం 1498లో వచ్చారు. అంటే 1502 నుండి 1502 నుండి 1505 మధ్య వీళ్ళకు సంబంధించిన పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. సో క్లియర్గా గమనిస్తే పోర్చుగీస్ వారు మొదటి
కంపెనీని వాళ్ళ పేరుతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ తర్వాత మనకు వచ్చిన సంవత్సరం ఏమవుతుంది, 1600 రావాలి. 1600 డిసెంబర్ 31 అనగానే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రూపుదిద్దుకోవడం జరుగుతుంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనగానే 1602 అవుతుంది. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనగానే 1616 అవుతుంది. మరి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనగానే 1664 అవుతుంది. ఇలా చివరగా ఏర్పడిన యూరోపియన్ కంపెనీ ఏంటి అంటే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1664. ఇది ఫ్యాక్టరీల స్థాపన అవుతుంది. దేశాన్ని నుండి వెళ్ళిన విధానం భారతదేశంలో ఏమవుతుంది, వీళ్ళ యొక్క వ్యాపార సంస్థను ఏర్పాటు చేయబడిన సంవత్సరంగా మనం భావించవచ్చు. మరి భారతదేశానికి వచ్చిన క్రమం ఏంటి? భారతదేశానికి వచ్చిన క్రమంలో గమనిస్తే మొదటగా పోర్చుగీస్ వారు వస్తున్నారు, తర్వాత ఇంగ్లీష్ వారు వస్తారు. చూడండి, అది మనం దాన్ని బట్టి చూడండి. చారిత్రక నేపథ్యాన్ని కనుక గమనిస్తే సంవత్సరాలను ఆధారంగా చేసుకుంటే వీళ్ళకన్నా ముందే వస్తారు. చూడండి, ఇప్పుడు క్లియర్గా చూడండి. ఎప్పుడు వచ్చారు ఇంగ్లీష్ వారు అంటే కంపెనీ ఏర్పాటు చేసుకుంది 1600లో, కానీ వచ్చింది ఎప్పుడు 1608-9 సంవత్సరంలో వస్తారు, జహంగీర్ కాలంలో. కాబట్టి వీళ్ళకన్నా ముందు ఉన్నారు. చూడండి ఎవరుంటారు ఇప్పుడు క్లియర్గా గమనిస్తే, ఒకరు పోర్చుగీస్ ఉంటున్నారు, తర్వాత డచ్ ఉంటున్నారు, తర్వాత ఇంగ్లీష్ ఉంటున్నారు, తర్వాత డేన్స్ ఉంటున్నారు, తర్వాత ఫ్రెంచ్ ఉంటున్నారు. ఇది మనం ఖచ్చితమైన ఇయర్లను ఆధారంగా చేసుకొని గమనించాలి. అంటే దేశానికి వచ్చిన క్రమం, దేశం నుండి వెళ్ళిన క్రమం, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకున్న క్రమాలు. సో ఇలా మనకు యూరోపియన్లకు సంబంధించిన రాక అనేది భారతదేశంలో రావడం జరుగుతుంది. కాలక్రమంలో ఈ 5 సమూహాలలో బలమైన వర్గం ఏంది? బ్రిటిష్ వర్గం. సో మొత్తం 5 సమూహాలలో బలమైన వర్గాలు 2 ప్రధాన వర్గాలు. ఒకటి ఫ్రెంచ్ వర్గం, రెండోది ఇంగ్లీష్ వర్గం అవుతుంది. ఈ 2 వర్గాల యొక్క లోతైన విశ్లేషణ గమనిస్తే ఫ్రెంచ్ వర్గం అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉండడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా ప్రభుత్వం యొక్క అనుమతి అవసరమయ్యేది. ఖర్చు పెట్టాలన్న ప్రభుత్వం అనుమతే, పరిపాలించాలన్న ప్రభుత్వం అనుమతే, యుద్ధం చేయాలి అన్న ప్రభుత్వం యొక్క అనుమతే ఉండాలి. కానీ ఇంగ్లీష్ వారికి అలాంటి అవసరం లేదు. అదొక ప్రైవేట్ యాజమాన్యం రూపంలో వచ్చింది. ఎంత ఆర్థికంగా అయినా, సైనిక పరంగానైనా అన్ని రకాల నిర్ణయాలలో అది స్వతంత్రతను కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెంచ్ వారి మీద కూడా వారు ఆధిపత్యాన్ని సాధిస్తారు. కాలక్రమంలో వివిధ రకాల యుద్ధాల ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన అనేది చేయడం జరుగుతుంది. ఒక కర్ణాటక యుద్ధాలు, ఒక మైసూర్ యుద్ధాలు, ఒక మరాఠా యుద్ధాలు, ఒక సిక్కు యుద్ధాల రూపంలో వాళ్ళు భారతదేశంలో తమదైన రాజ్యస్థాపన చేయడం జరుగుతుంది. దీనికి పునాది వేసింది ప్లాసీ యుద్ధం అవుతుంది. దాన్ని బలంగా మార్చింది బాక్సార్ యుద్ధం అవుతుంది. క్రమంగా ఒక్కొక్క యుద్ధాల ద్వారా ఒక్కొక్క ప్రాంతాన్ని తమ చెప్పు చేతుల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. క్రమంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం అనేది లభించడం జరిగింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.